హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ. మనం ఈ వీడియోలో బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉంది. దాని కారణం చేత మన తెలుగు రాష్ట్రాలకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అవి ఏ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది? ఈ జూన్ 26వ తేదీ ఎక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా జూన్ 27వ తేదీ మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత మనకు 29 తర్వాత వర్షాలు తగ్గుముఖం పడుతుంది. పూర్తిగా జూన్ 29వ తేదీ నుండి మనకు పొడి వాతావరణం నెలకొంటుంది. మరలా వర్షాలు ఎప్పుడు ఉంటాయి అనే సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుంటాము. పూర్తిగా సమాచారంలో వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్. చాలా మంది ఛానల్ చూస్తున్నారు, కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, మరి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల నాకు సపోర్ట్ చేసిన అవుతారు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి. ఓకే, ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తోటి రైతులకు షేర్ చేయండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది ప్రస్తుత శాటిలైట్ ఇమేజ్, జూన్ 26వ తేదీ శాటిలైట్ ఇమేజ్, ఉపగ్రహ చిత్రము. బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడి ఉంది. దానికి కారణం చేత మనకు ఈరోజు రేపు అంటే 26వ తేదీ, 27, 28 తేదీల్లో మనకు పలు ప్రాంతాల్లో వర్షాలు ఉండబోతున్నాయి. అదేవిధంగా ఇక్కడ గుజరాత్ సమీపంలో కూడా ఒక అల్పపీడనం ఏర్పడింది. దాని ఇంపాక్ట్ అయితే మనకు ఉండదు. అదొచ్చేసి మనకు నార్త్ సైడ్ గుజరాత్, హర్యానా ఇటువైపు నార్త్ సైడ్ వెళ్ళిపోతుంది. దాని వలన మనకైతే ఇంపాక్ట్ అయితే ఉండదు. ఇక్కడ బంగాళాఖాతంలో మనకు ఒక అల్పపీడనం ఏర్పడింది. అది యూటర్న్ తీసుకొని ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఇటువైపే వెళ్ళిపోతుంది. కానీ దీని వలన మన తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ ముప్పు అయితే ఉండదు. ఎక్కువ వర్షాలు పడే అవకాశం కూడా లేదు. ఒకసారి గాలుల విశ్లేషణ గమనిద్దాం. ముందుగా ఈ గాలుల విశ్లేషణ గమనించినట్లయితే మనకు ఈశాన్యం వైపు నుండి మనకు బంగాళాఖాతం వైపు గాలి వీస్తుంది. దానికి కారణం చేత బంగాళాఖాతంలో ఒడిశా సమీపంలో మనకు ఒక అల్పపీడనం ఏర్పడనుంది. దానికి కారణం చేత మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం అనేది మనకు ఇక్కడ ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ వైపు నార్త్ సైడ్ వెళ్ళిపోతుంది. అలా ఆ అల్పపీడనము నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు మనకు జూన్ 26వ తేదీ, జూన్ 27వ తేదీ, జూన్ 28వ తేదీ మనకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత కాస్త వర్షాలు అనేది తగ్గుముఖం పడుతుంది. ఎందుచేత మనకు వర్షాలు తగ్గుముఖం పడుతుంది అనుకుంటే మనకు ఈ గాలులు అనేది ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఇటువైపు వెళ్తుంది కదా. ఆ అల్పపీడనం అనేది అలా వెళ్ళినప్పుడు మనకు ఈ నైరుతి ఋతుపవనాలు అనేది పూర్తిగా దాని వైపుకు లాగేసుకుంటుంది. ఇక్కడ బ్లాక్ కలర్లో మనం చూస్తున్నాం కదా, పూర్తిగా ఇది వచ్చేసి నైరుతి ఋతుపవనాలు పూర్తిగా విస్తరింపజేసినది. ఇక్కడ నార్త్ సైడ్ ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ఇటువైపు ఇప్పటి వరకు నైరుతి ఋతుపవనాలు అనేది విస్తరించలేదు. కనుక ఈ అల్పపీడనం కారణం వలన పూర్తిగా ఆ నైరుతి ఋతుపవనాలు దాని వైపు లాగేసుకోవడం చేత మన తెలుగు రాష్ట్రాలకు జూన్ 29వ తేదీ నుండి పొడి వాతావరణం నెలకొంటుంది. మరలా మనకు జూలై మొదటి వారం చివరిలో లేదా జూలై 2వ వారంలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ అల్పపీడనం వలన మనకు జూన్ 26వ తేదీ, 27వ తేదీ, 28వ తేదీ వర్షాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనకు ఈ ఉపరితల ఆవర్తనం కారణం చేత మనకు ముఖ్యంగా ఇక్కడ రాజమహేంద్రవరము, తణుకు, భీమవరము, అమలాపురము, ఏలూరు, గుడివాడ, పట్టిసీమ, జగ్గారెడ్డిగూడెము, నూజివీడు, విజయవాడ, జగ్గంపేట, అనకాపల్లి, అన్నవరము, లంబసంగి, చోడవరము, యలమంచిలి, పాడేరు, శ్రీకాకుళము, ఆముదాల వలస, సింగాపురము. అదేవిధంగా ఇక్కడ రాయలసీమలోని ప్రొద్దుటూరు, అదేవిధంగా కర్నూలులో కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ మాత్రమే, అదేవిధంగా ఇక్కడ నంద్యాలలో కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ ప్రాంతంలో మాత్రమే మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. అక్కడక్కడ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక్కడ రాయలసీమలో ప్రొద్దుటూరు కావచ్చు, కర్నూలు కావచ్చు, అక్కడైతే భారీ వర్షాలు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఉత్తరాంధ్రలో ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాల్లో పలు చోట్ల మాత్రమే, అక్కడక్కడ 1 లేదా 2 చోట్ల మాత్రమే భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మిగిలిన ప్రాంతంలో ఇక్కడ చిత్తూరు కావచ్చు, తిరుపతి, నెల్లూరు, బాపట్ల, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ఇక్కడ విశాఖపట్నము, విజయనగరము, అల్లూరి సీతారామరాజు, ఇక్కడ అన్నమయ్య, సత్యసాయి, అనంతపురము, వైఎస్ఆర్ కడప, ప్రకాశము, పల్నాడు ఈ పరిసర ప్రాంతంలో మనకు తేలికపాటి వర్షాలే ఉంటాయి తప్ప అక్కడ అసలు వర్షాలు ఉంటే ఉండొచ్చు, లేకుంటే లేదు. చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కర్నూలులో ఏమంటే ఒక చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. 1 లేదా 2 ప్రాంతంలో మాత్రమే, మరి జిల్లా మొత్తం కూడా కాదు. రాయలసీమ ప్రాంతంలో అయితే చాలా తక్కువ వర్షపాతమే నమోదవుతుంది రానున్న 2-3 రోజుల పాటు, 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు. దాని తర్వాత మరలా
వర్షాలైతే ఉండవు. అది 29వ తేదీ తర్వాత పొడి వాతావరణం నెలకొంటుంది. మనకు ఉత్తరాంధ్రప్రదేశ్లో పలు చోట్ల మాత్రమే వర్షాలు ఉంటాయి. పలు చోట్ల 1 లేదా 2 ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నెక్స్ట్ తెలంగాణలో మనకు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక్కడ వికారాబాద్ కావచ్చు, నారాయణపేట, హైదరాబాదు, గద్వాలు, వనపర్తి, మహబూబ్ నగరు, రంగారెడ్డి, సంగారెడ్డి, శంషాబాదు, వరంగల్, మిర్యాలగూడ, కొత్తగూడెము ఈ పరిసర ప్రాంతంలో మనకు చెదురుముదురుగా వర్షాలు ఉంటాయి. అక్కడ 1 లేదా 2 ప్రాంతాల్లో మాత్రమే భారీ వర్షాలు ఉంటాయి. ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం ఈ డేటా మొత్తం మీకు చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ సిద్దిపేట కావచ్చు, ఇక్కడ యాదాద్రి, భువనగిరి, ఖమ్మము, కొత్తగూడెము, సూర్యాపేట, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, ఆదిలాబాదు, కామారెడ్డి, మెదకు ఈ పరిసర ప్రాంతంలో మనకు చెదురుముదురుగానే వర్షాలు ఉంటాయి. అక్కడ అసలుకి దాదాపుగా వర్షాలు పడే అవకాశం అయితే లేదు. ఒకవేళ ఉన్నా కూడా చెదురుముదురుగా చెల్లాచెదురుగా వర్షాలు ఒక 3 నుంచి 4 నిమిషాలు ఆ విధంగా ఆ రేంజ్లోనే ఉంటుంది తప్ప అక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ అల్పపీడనం కారణంగా మన తెలుగు రాష్ట్రాలకు పెద్దగా వర్షాలు పడే అవకాశం కానీ, దీని వలన వరదలు కానీ, తుఫాన్లు కానీ ఏర్పడే అవకాశమే లేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ను ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు. ఎప్పటికప్పుడు మీరు అప్రమత్తంగా ఉండొచ్చు. ఇంకా ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. మరొక మంచి వీడియోతో, మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.